నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ పార్టీ పనిచేస్తుంది. ఓబీసీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు వెల్లడి. ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు. రెండో రోజు కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐఎన్బీఓఎఫ్ డిమాండ్. కోవిడ్ వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆంధ్ర హాస్పిటల్ ఎండీ డాక్టర్ పివి రమణమూర్తి వెల్లడి. జర్నలిస్టులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉండనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు తెలిపారు. ఇప్పటికే ఈ విషయంపై జనసేన అధినేత పవన్ ను కలిశామని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఓబీసీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం సూర్యారావుపేటలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఓబీసీ యువ మోర్చా మొట్టమొదటి కార్యవర్గ సమావేశం నేడు జరుగుతుందని, దీనికి అఖిల భారత అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల గెలిపే లక్ష్యంగా ఈ సమావేశం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంపై జనసేన అధినేత పవన్ ను కలిశామని తెలిపారు. గత కార్పొరేషన్ ఎన్నికల్లో మిత్రపక్షం జనసేనతో కలిసి 7% ఓట్లను పొందామని వెల్లడించారు. 24 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తమ ప్రయాణం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఓబీసీ మోర్చా యొక్క మొట్టమొదటి కార్యవర్గ సమావేశం వారి కొత్త కమిటీ వేసిన తర్వాత శ్రీమన్నారాయణ గారి యొక్క అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. దీనికి అఖిల భారత అధ్యక్షులు మాజీ శాసనసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆ సందర్భంలో వారు తిరుపతి ఎన్నికల మీద ఫోకస్ చేసే విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల బీసీ ఓటర్లు ఏ విధంగా పనిచేయాలి అనే ఆలోచనతో ఈవేళ ప్రధానంగా ఈ సమావేశం ఉంటుంది. జనసేన భారతీయ జనతా పార్టీ తిరుపతి ఎన్నికల్లో ఏ విధంగా పనిచేయాలి, అలానే రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో ఒక రోడ్ మ్యాప్తో భారతీయ జనతా పార్టీ జనసేన ముందుకు వెళ్ళే విధంగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక 1 వీక్ బ్యాక్ అధ్యక్షులు వారిని కలవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భంలో తిరుపతి పార్లమెంట్ సీట్ ఎవరు పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచనకు రావడం జరిగింది. సుహృద్భావమైనటువంటి వాతావరణంలో మేము ముందుకు వెడుతున్నాం. ఒక రోడ్ మ్యాప్తో ముందుకు వెడుతున్నాం. ఒక బలమైనటువంటి శక్తిగా మేము ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆల్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫ్ ఆఫీసర్ ఫెడరేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐఎన్బీఓఎఫ్ రాష్ట్ర స్థాయి నాయకులు జీవన్ సత్యప్రకాష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఏఐఎన్బీఓఎఫ్ తరపున పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఏఐఎన్బీఓఎఫ్ ఆధ్వర్యంలో భారతీనగర్లోని కెనరా బ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట 2 రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎన్బీఓఎఫ్ రాష్ట్ర స్థాయి నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్లో జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలను ఆల్ ఇండియా నేషనలైజ్డ్ బ్యాంక్ ఆఫ్ ఆఫీసర్ ఫెడరేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్నట్లు చేసిన ప్రకటన వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. తమ జీతాలు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయడం లేదు. ఇది బ్యాంక్ ఉద్యోగుల సమస్య కాదని ప్రజలందరి సమస్య అన్నారు. ప్రైవేటీకరణ విధానం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు బ్యాంకింగ్ సేవలు దూరం అవుతాయని అన్నారు. ఏఎన్బిఎఫ్ తరఫున 2 రోజులు స్ట్రైక్ చేస్తున్నాం మేము ఎగెనెస్ట్ ప్రైవేటైజేషన్. నిన్న కూడా చాలా సక్సెస్ఫుల్గా జరిగింది దేశవ్యాప్తంగా. అట్లాగే ఈరోజు 2వ రోజుకి వచ్చింది. 2వ రోజున కూడా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. మేము ఈ స్ట్రైక్ని సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఈ 2 రోజులు ఎందుకంటే మేము ఎగెనెస్ట్ ప్రైవేటైజేషన్, గవర్నమెంట్ బ్యాంక్స్ నేషనలైజ్ చేసింది సర్వీస్ కోసం. ఏంటంటే రూరల్ అండ్ సెమీ అర్బన్ ప్లేసుల్లో
ఈ ఈ రూరల్ పీపుల్లో ఉన్న పూరిటీని కానీ ఎకనామిక్ని కానీ అప్లిఫ్ట్ చేయడానికి ఆ రోజుల్లో 1969లో దీన్ని బ్యాంక్స్ని నేషనలైజ్ చేశారు. తర్వాత దాన్ని ప్రాఫిటబిలిటీ అన్నారు. ఇప్పుడేమో ప్రైవేటైజేషన్ అంటున్నారు. ఎన్ని ప్రైవేట్ బ్యాంకులు దివాలా తీస్తే వీటిని తీసుకొచ్చి మన పబ్లిక్ సెక్టర్ బ్యాంకులో విలీనం చేశారు. సో ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ఇట్లాగే ఉండాలి. ఎందుకంటే ఎన్నో గవర్నమెంట్ స్కీమ్స్ ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సే ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతానికి ఉన్న ప్రైవేట్ బ్యాంకులు అన్నిటి కూడా వాటిల్లో అంత గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా ఏమీ రావట్లేదు. మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోనే ఎక్కువగా వస్తున్నాయి. సో వీటిని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కిందే ఉండనివ్వండి. రోజు రెండవ రోజు ఆల్ ఇండియా నేషనలైజ్ బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున ఇచ్చినటువంటి 2 days స్ట్రైక్లో భాగంగా ఈరోజు రెండో రోజు ఇక్కడ ఎన్టీఆర్ సర్కిల్ బ్రాంచ్ దగ్గర మేము డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. టు ద అగ్నెస్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఈ రోజున మనందరికీ తెలుసు జాతీయ బ్యాంకులు ఎంతటి ఆర్థికంగా బలంగా ఉందో భారతదేశంలో. ఇటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని ప్రైవేటైజేషన్ చేయటాన్ని నిరసిస్తూ ఈ రోజున స్ట్రైక్ చేస్తూ ఉన్నాము. ప్రైవేటైజేషన్ అయితే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఏ విధంగా ఉంటుందో అనేది ఊహించుకుంటేనే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే సర్వీసెస్ విషయంలో కానివ్వండి కస్టమర్స్ ఎంతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంది. అంతేకాకుండా ఇవి మరో విధంగా రిజర్వేషన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడే ప్రభావం ఉంది ప్రైవేటైజేషన్స్లో. అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్కి ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. ఉద్యోగ భద్రత ఉండకపోవటము ఇట్లాంటి తదితర కారణాలు అనేకమైనటువంటి ఉన్నాయి. దీంట్లో మాతో పాటుగా ప్రజల సహకారంతో ఈ యాజిటేషన్ మరింత తీవ్ర స్థాయిలోకి తీసుకువెళ్ళి దీన్ని ప్రజల యాక్సెప్టెన్స్ తోటి చేయాలని కోరుకున్నాం. దీనికి మీడియా మిత్రులు కోఆపరేట్ చేసి ప్రజల్లోకి మరింతగా ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. క్రైస్తవుల సమస్యల పట్ల అన్ని జిల్లాల్లో పర్యటించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు క్రైస్తవుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. 13 జిల్లాల్లోని క్రైస్తవ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి సమస్యల పరిష్కారానికి జేఏసీగా ఏర్పడడం సంతోషంగా ఉందన్నారు. క్రైస్తవుల సమస్యలు పరిష్కరించేందుకు సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు తెలిపారు. కమిటీకి సంబంధించిన కార్యవర్గాన్ని గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ నందు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చి 24న శ్రీకాకుళం, 25వ తేదీన విజయనగరం, 26వ తేదీన విశాఖలో పర్యటించి క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్త పర్యటన అనంతరం విజయవాడలో బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో కొన్ని రాజకీయ పార్టీలు క్రైస్తవుల పట్ల వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందన్నారు. 13 జిల్లాల్లోని క్రైస్తవ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి సమస్యల పరిష్కారానికి జేఏసీగా ఏర్పడడం సంతోషంగా ఉందన్నారు. క్రైస్తవుల హక్కులను కాపాడేందుకు జేఏసీ కృషి చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీలో అన్ని డినామినేషన్స్ నుంచి ప్రతినిధులుగా వచ్చి ఈనాడు క్రైస్తవుల సమస్యల పట్ల అదేవిధంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడుల పట్ల అందరూ సమైక్యత గళంతో ముందుకు రావడం నిజంగా రాష్ట్రానికి శుభసూచకం. ఈనాటి నుండి కొత్తగా ఎన్నుకోబడినటువంటి ఈ కార్యవర్గం రాష్ట్రమంతా పర్యటిస్తూ అన్ని జిల్లాల్లో ఉండేటటువంటి క్రైస్తవుల సమస్యల పట్ల స్పందిస్తూ ఉండేటటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తూ అదేవిధంగా ఆ సమస్యల్ని పరిష్కరించేటటువంటి దిశగా రాష్ట్రంలో పర్యటిస్తుందని తెలుపుతూ మొట్టమొదటగా శ్రీకాకుళం జిల్లాని పర్యటించడం జరుగుతూ ఉన్నది.
ఇక్కడ 24/3/2021 తేదీన శ్రీకాకుళంలో, 25/3/2021 విజయనగరంలో, అదేవిధంగా 26/3/2021 తేదీన విశాఖపట్నం జిల్లాలో మొదటి విడతగా ఈ 3 జిల్లాల్లో పర్యటించి అక్కడ క్రైస్తవులకు ఉండేటటువంటి సమస్యల్ని తెలుసుకుని, అదేవిధంగా మరి కొంతమంది రాజకీయ నాయకులు క్రైస్తవులకి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ రాష్ట్రమంతా పర్యటించిన తర్వాత తిరుపతిలో విజయవాడలో ఒక బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి ఈ కార్యవర్గం ముందుకు వచ్చింది. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నిబద్ధతగా పనిచేస్తానని, 13 జిల్లాల్లో క్రైస్తవులకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ ఈ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము ఉంటాము. అదేవిధంగా ఎక్కడ కూడా మేము ప్రభుత్వానికి మేము అండదండలు అందిస్తూ మాకు వారు ఏవేదైతే మాకు నెరవేరుస్తారన్న మేనిఫెస్టో ఉందో అవి కూడా మాకు మేము అడుగుతూ ప్రార్థన చేస్తాం తప్ప మేము ఎక్కడైనా కూడా మేము సహాయం అర్థిస్తాం తప్ప మేము ఎలాంటి ఇది చేయమని చెప్పేసి మేము ఈరోజు మేము తెలియజేస్తూ, క్రైస్తవులు ఎప్పుడు కూడా ప్రేమపూర్వక ప్రార్థనే ఉంటుంది తప్ప ఇంకా ఎలాంటి ఇది ఉండదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే క్రైస్తవులు ఏనాడు కూడా ప్రార్థిస్తారు, వారు సహాయం కోరుకుంటారు. భవిష్యత్తు ఎప్పుడు కూడా క్రైస్తవులు సేవ చేస్తారు తప్ప ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు, అసాంఘిక సంఘటనలు చేయలేదని చెప్పేసి మేము. అమరజీవి పొట్టి శ్రీరాములు 121 జయంతి పురస్కరించుకుని సామారంగం చౌక్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి 37వ డివిజన్ కార్పొరేటర్ మండేపూడి చటర్జీ, వైసీపీ నాయకుడు కొనిజేటి రమేష్, ఇతర ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొని అమరజీవి విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఫ్లైఓవర్ నిర్మాణ సమయంలో తొలగించిన అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమరజీవి విగ్రహం సహా 40 దేవాలయాలను గత టీడీపీ ప్రభుత్వం కూల్చివేసిందని వారు విమర్శించారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి, జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని మంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు లక్ష్మీ నరసింహం, ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు. వాసవి, జై జయ వాసవి. ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 121వ జయంతి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఈ యొక్క వేడుకను నిర్వహిస్తున్నారు. అయితే మన విజయవాడలో దురదృష్టం ఏంటంటే పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని ఈ రోజు వరకు కూడా కార్పొరేషన్ అధికారులు కానీ కలెక్టర్ కానీ దాని జోలికి వెళ్ళలేదు. అది పునఃప్రతిష్ఠించాలని మేము అనేకసార్లు డిమాండ్ చేస్తున్నాము. కనుక వెంటనే ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని మేము మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. తర్వాత అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క జీవితాన్ని పాఠ్యాంశంగా జరిపించాలని కూడా మా యొక్క డిమాండ్. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరఫున జై వాసవి, జై జయ వాసవి, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. ఈ రోజున మరి వాణిజ్య రాష్ట్ర కేంద్రంగా ఉన్నటువంటి విజయవాడ నగరంలో వాణిజ్య కేంద్రమైనటువంటి పాత బస్తీ సామరం చౌక్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహం కాడ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జయంతోత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ పొట్టి శ్రీరాములు గారి త్యాగాల వల్ల ఈ రాష్ట్రం ఏర్పడింది, భాషా ప్రయుక్త రాష్ట్రంగా. అప్పటి నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఈ రాష్ట్రం సపరేట్ అవటం వల్లే ముఖ్యమంత్రి పదవులు కానీ మంత్రులు కానీ అవ్వగలిగారు. ఇవాళ ఆయనకి ఇవ్వాల్సినటువంటి స్థానం, ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వాల పైన కూడా ఉన్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి కూడా ఒక మెమోరాండం సమర్పించాం. పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి, వర్ధంతి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరఫున డిమాండ్ చేస్తూ వారిని కోరుతూ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అభివృద్ధి కోసం ఫ్లైఓవర్ కోసం తీసినటువంటి ఆ రోజున విగ్రహాన్ని కార్పొరేషన్ వాళ్ళు, ముఖ్యంగా కలెక్టర్ గారు ఆ రోజున మాకు హామీ ఇచ్చారు. విజయవాడ మహిళల కోసం 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన కలకత్తా వారి సూత్ర ఇండియన్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ అమ్మకాలు మహిళలను, యువతులను ఆకట్టుకున్నాయి. బృందావన్ కాలనీలోని ఏ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సూత్ర వస్త్ర ప్రదర్శన మంగళవారం ప్రారంభమైందని నిర్వాహకులు ఉమేష్ తెలియజేశారు. The launch show, you have near about 80 odd designers under one roof. You get suits, sarees, blouses, footwear, accessories, jewelry, real jewelry, everything under one roof. And we're coming exclusively from Calcutta. There are many people from Calcutta, Bombay, Delhi, Jaipur, and there are people from Ahmedabad also, Surat also, and Varanasi sarees are also here. So we invite all of them from Vijayawada and nearby places to please drop in today and tomorrow exclusively at a convention on the 16th and the 17th. So everyone is invited here. You can shop your heart out at Vijayawada. We are coming for the first time. You have exclusive new designers here, which you won't get regularly in all the exhibitions. We know many exhibitions happen in Vijayawada, but this would be exclusively new for Vijayawada. So everyone is invited today and tomorrow at a convention. Thank you. తెలుసా ఓన్లీ హ్యాండ్లూమ్స్ డిజైనర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. వీళ్ళు స్పెసిఫికల్లీ ఫ్రమ్ కోల్కతా అనమాట. 100 పైగా డిజైనర్స్ ఇక్కడ వాళ్ళ స్టాల్స్ అరేంజ్ చేశారు. హియర్ వీ కెన్ సీ జ్యువెలరీ, హ్యాండ్లూమ్స్, డిజైనర్ వేర్ లైక్ శారీస్, గౌన్స్, లెహెంగాస్, వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగుంది. యూ గైస్ జస్ట్ హ్యావ్ టు ట్రై దిస్. అండ్ వీ కెన్ సీ హియర్ యాంటిక్ జ్యువెలరీ. మన పార్టీ వేర్స్ కానీ అకేషన్స్కి కానీ like marriages, functions, it suits you a lot, not only for youngsters but also for the elders. You just come and visit once. Today and tomorrow we are having the exhibition sale. ఈరోజు రేపు మనకి ఇక్కడ సేల్ జరుగుతుంది ఏ కన్వెన్షన్ హాల్లో, MG రోడ్, విజయవాడ. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ సిఐడి నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. చంద్రబాబును ఏదో విధంగా కేసులు ఇరికించి పెట్టాలని సీఎం జగన్ చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబును అంతమొందించేందుకు కుట్ర జరుగుతుందని వెంకన్న ఆరోపించారు. 1 టౌన్ అర్జున వీధిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న మాట్లాడుతూ చంద్రబాబుకి సిఐడి నోటీసులు జారీ చేయడం వెనుక కుట్రకోణం దాగి ఉందని ఆరోపించారు. కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ నోటీసులు ఇచ్చారన్నారు. రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదన్న విషయం తెలుసుకోవాలన్నారు. చంద్రబాబుని మానసికంగా బాధ పెట్టాలనే ఆలోచనతోనే ఈ చర్యలు చేపట్టారన్నారు. ఇలాంటి ప్రభుత్వం ఉంటే భవిష్యత్తు లేదు అనేది ప్రజలు గమనించాలన్నారు. జగన్ రెడ్డిని గద్దెదించే రోజులు దగ్గరలో ఉన్నాయని బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. ఈ నోటీసులు జారీ వెనుక చంద్రబాబుని అంతమొందించాలని కుట్ర దాగి ఉందని ఎమ్మెల్సీ వెంకన్న ఆరోపించారు. సిఐడి నోటీసులకు న్యాయపరంగా సమాధానం చెబుతామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు చంద్రబాబు గారి మీద నోటీసులు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఏదో ప్రజలు మాకు 71 మున్సిపాలిటీలు 11 కార్పొరేషన్లు ఇచ్చారని తలపొగరుతో చేసినటువంటి పనిగా మేము భావిస్తున్నాం. ఇందులో ఇవాళ పోలీస్ వ్యవస్థ ఇక్కడ నిర్వీర్యమైపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి రెడీగా ఉన్నారు. దానిలో భాగమే వాళ్ళు చంద్రబాబు గారి మీద నోటీసులు ఇవ్వడం. దీన్ని మేము తీవ్రంగా ఖండించడమే కాకుండా ప్రజాక్షేత్రంలో 2024లో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు దిక్కుండా ఉండే దేనికి కూడా
ఇవాళ ప్రజలు ఓటేయరు. జగన్మోహన్ రెడ్డి గారు దిగుతారంటే తప్పకుండా వ్యతిరేక ఓటు పడిద్ది. మేము ఒకటే చెబుతున్నాము, చంద్రబాబు గారిని మీరు ఎన్ని ఇబ్బందులు వదిలిపెట్టినా ఏం చేసినా దీనికి మేము పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు ఇచ్చినటువంటి నోటీసులు చట్టపరమైనటువంటివి కావు. మేము న్యాయస్థానంలో మేము దాని గురించి తెలుసుకుంటాము. ఏదేమైనా చంద్రబాబు గారిని అంతమొందించడానికి కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగమే ఈ నోటీసులని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ హెల్త్ లైన్ సెంటర్స్ అనేక సంవత్సరాలు ఉద్యోగులు సేవలందిస్తున్నారని, వారిని కొనసాగించాలని ఏపీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అధ్యక్షులు నాగేశ్వరరావు కోరారు. తమ సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, లేని యెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పేర్కొన్నారు. అలంకా సెంటర్ వద్ద, ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది ధర్నా చేపట్టారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ హెల్త్ లైన్ సెంటర్లు అనేక సంవత్సరాలుగా ఉద్యోగాల సేవలందిస్తున్నారని, వారిని కొనసాగించాలని కోరారు. చాలా కాలంగా ఉద్యోగం చేస్తున్న వారిని తొలగించాలనుకోవడం దారుణమన్నారు. గతంలో సీఎం ఇచ్చిన హామీ ప్రకారం ఏ ఉద్యోగి తొలగించకూడదని, తక్షణమే ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కరించుకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ సెంటర్స్లో వివిధ క్యాడర్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వీరంతా కూడా గత 5 సంవత్సరాలుగా అపోలో, ధనుష్ ఇన్ఫోటెక్, ఈ వైద్య ద్వారా పనిచేసిన వారే. వీరే కాకుండా సీనియర్ క్యాడర్లుగా, సీనియర్ ఏఎన్ఎంలు, ఇతర క్యాడర్ల ఉద్యోగులు గత 16 ఏళ్లుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్యాడర్ల ఉద్యోగులందరినీ కూడా కొనసాగించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కరోనా కాలంలో కూడా కరోనా పేషెంట్లందరికీ కూడా అర్బన్ హెల్త్ సెంటర్ల ద్వారా సేవలు అందించారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని ఈ నెలాఖరులోగా ఏజెన్సీల కాలపరిమితి ముగియనున్నందున రాష్ట్ర ప్రభుత్వమే ఈ సెంటర్లను నిర్వహిస్తూ ఈ అన్ని క్యాడర్ల ఉద్యోగుల్ని కూడా కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకుంటే భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే తమ ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యోగిని తొలగించదని చెప్పి తెలియజేశారు. కాబట్టి ఆ చెప్పిన మాట ప్రకారం అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్ల ఉద్యోగుల్ని కొనసాగించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అమోజీ నాయక్ అని నా పేరు. విజయవాడలోని అర్బన్ హెల్త్ సెంటర్లో పనిచేస్తున్నాను మేము ఈ ధర్నాకి ఎందుకు వచ్చామయ్యా అంటే, మేము నిర్వహిస్తున్నటువంటి సంస్థ వాళ్ళు టర్మినేషన్ లెటర్స్ మార్చి 31 వరకే అని చెప్పేసి ఇచ్చేసినారు. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి విధులకు రావద్దని చెప్పేసినారు. అందువలన మేము గవర్నమెంట్కి విన్నపించుకునేది ఏందయ్యా అంటే, గత కరోనా కాలం నుంచి, లాక్డౌన్ టైంలో నుంచి కూడా మేము చేయవలసిన సేవలు అన్నీ చేశాము. కరోనాలో ముందుండి ప్రభుత్వాన్ని ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా మా పిల్లల్ని, మా ఇల్లు వాకిలి అన్నీ వదిలేసుకొని మేము చాలా ప్రాణాలు తెగించి కరోనా టెస్టులు అన్నీ చేశామండి. కరోనా టెస్టులు చేసి ఆపడమే కాదండి, చిన్నపిల్లల టీకాలు కానివ్వండి, బీపీ షుగర్ పేషెంట్లు కానివ్వండి, ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ కానివ్వండి, అన్ని రకాల సేవలు అర్బన్ హెల్త్ సెంటర్లో జరుగుతున్నాయండి ప్రతిరోజు, ఈరోజు కూడాను. అయితే ఇప్పుడు మేము ఇంతటితో ఆపలేదండి. కరోనా వ్యాక్సినేషన్ కూడా ఈ రోజుకి కూడాను రోజుకి 100, 150 మంది, 200 మంది కూడా పొద్దున్న 8 గంటల నుంచి నైట్ 5, 6 వరకు కూడాను కరోనా వ్యాక్సిన్ వేస్తున్నామండి. కరోనా టైంలో అయితే కనీసం ఇంటికి వెళ్ళి నైట్ 10 అయిపోయేదండి. గవర్నమెంట్ వాళ్ళు సహకారం చేశారు. ఏమని యాప్రాన్లో డ్రెస్ కోడ్ అవి ఇచ్చారు. ఒక్కొక్కసారి నైట్ 8 దాకా ఇక్కడ టెస్టులు చేయటము, ఆ శాంపిల్స్ అన్నీ పట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ ఇచ్చొచ్చి మా కుటుంబాలను వదిలేసుకొని మేము రోడ్డును పడ్డామండి. అంత దాంట్లో కూడా చేసినా కానీ మేము వినిపించుకోవట్లేదు. ఒకటేనండి, ఏమీ లేదు. మీ ఆరోగ్య శాఖలో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్య శాఖలో ఎన్నో మంచి కార్యాలు చేశారండి. ఆశా కార్యకర్తలకి ఒక దారి కల్పించారు. అంతేకాదు అంగన్వాడీ టీచర్లకు ఒక దారి కల్పించారు. కానీ ఆరోగ్య కేంద్రానికి వచ్చి ఆరోగ్య కేంద్రంలో మాత్రం ఆయన ప్రతి మంచి పని చేశారు. ఈ ప్రభుత్వం మీద మాకు చాలా గౌరవం ఉందని చాలా మంచి పనులు చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి ఇది కూడా లేదు మాకు. కాకపోతే ఏంటి అంటే, మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డామండి. కోవిడ్ కష్టకాలంలో కూడా మేము చాలా కష్టపడి మా కుటుంబాలను కూడా మేము ఇబ్బందుల్లో పెట్టామండి. కరోనా టైంలో మేము ఎంత శ్రమించామన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు కరోనా పోయింది, కరోనా తగ్గింది అంటే దానికి కారణం కూడా ఆరోగ్య సిబ్బంది. ఈ ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి వాళ్ళ కుటుంబాలను కూడా రిస్క్లో పెట్టి మేము ఇంత కష్టపడ్డాం. కోవిడ్ టైంలో చేసిన మమ్మల్ని గుర్తించకపోగా ఈ రోజు మమ్మల్ని రోడ్డున పెట్టారండి. మొన్న ఏప్రిల్ 1 నుంచి మాకు ఉద్యోగాలు లేవు. కోవిడ్ వ్యాక్సిన్పై ఎటువంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆంధ్ర హాస్పిటల్ ఎండీ డాక్టర్ పివి రమణమూర్తి అన్నారు. స్థానిక ఆంధ్ర హాస్పిటల్ బ్రెయిన్ అండ్ ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం లయన్స్ క్లబ్ 361D పుట్టగుంట
సురేష్ హెల్త్ ఫౌండేషన్ APUWJ కృష్ణా అర్బన్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రమణమూర్తి ప్రారంభించారు. కోవిడ్ వ్యాక్సిన్పై ఎటువంటి అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని ఆంధ్ర హాస్పిటల్ MD డాక్టర్ PV రమణమూర్తి అన్నారు. స్థానిక ఆంధ్ర హాస్పిటల్ బ్రెయిన్ అండ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం లయన్స్ క్లబ్ 316D పుట్టగుట్ట సతీష్ హెల్త్ ఫౌండేషన్ APUWJ కృష్ణా అర్బన్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఉచిత కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రమణమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిపై ప్రజలను చైతన్యవంతులను చేయడంలో వైరస్ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో జర్నలిస్టుల కృషి మరువలేదని కొనియాడారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిన బాధ్యత కూడా మీడియాపైనే ఉందన్నారు. లయన్స్ డిస్టిక్ గవర్నర్ పుట్టగుట్ట సతీష్ కుమార్ మాట్లాడుతూ సమాజ హితం కోసం విశేష కృషి చేస్తున్న జర్నలిస్టులకు వ్యాక్సినేషన్లో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని ఈ కార్యక్రమాన్ని సహకరించే అవకాశం రావడం తన అదృష్టంగా పేర్కొన్నారు. చాలా మందికి చేస్తున్నాం, కానీ నిజంగా కూడా మీరు నన్ను క్షమించాలి, జర్నలిస్టులకు చేయాలి అన్న ఆలోచన రాల. మీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడల్లా త్వరలో మిమ్మల్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కింద, మీరు కూడా త్వరలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇస్తే ఇటువంటి కబుర్లు చెప్పానే తప్పితే మీరు రండి నేను చేస్తాను అన్న ఆలోచన రానందుకు నిజంగా కూడా నన్ను క్షమించాలి. ఆ ఆలోచన తమ్ముడు సతీష్కి వచ్చింది. డెఫినెట్గా గ్రేట్ మ్యాన్. మీ స్ఫూర్తి. సో ఈ రోజు నుంచి రేపటి నుంచో వాట్ మనం ఆర్గనైజ్ చేసుకుంటా అంటే మనం అంటే 25 మంది అని లిమిట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అట్లా అనుకున్నామంటే మనకి ఆ టైంలో మిమ్మల్ని ఎక్కువ వెయిటింగ్లో పెట్టి, ఇప్పుడు మీరందరూ కూడా బిజీగా ఉండే పీపుల్, మిమ్మల్ని ఎక్కువసేపు వెయిటింగ్ లేకుండా ఉండాలంటే రోజుకు ఒక 25 మంది అయితే కనుక, ఎందుకంటే మనకి ఆన్ యావరేజ్ మిగతా కోకి 150 మందికి వేస్తూ ఉంటాం. మీ పాత కలిస్తే 175, 200 వరకు మనకి ఈజీగా చేయగలం. 200 దాటితే ఏంటంటే మనకి వెయిటింగ్ ఏరియాస్ ఇవన్నీ కష్టం అవుతుంది. చేయించుకున్న తర్వాత కనీసం 30 నిమిషాలు కూర్చోవాలి, ఇటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి సో రోజుకు ఒక 25 మందిని మీరే డెసిగ్నేట్ చేసి పంపిస్తే కనుక అజిత్ బాబు గారు కోఆర్డినేట్ చేసి మీ అందరికీ దీంట్లో ఏంటంటే అది కోవాక్సిన్ వేయగలమా కోవిషీల్డ్ వేయగలమా అనేది టోటల్గా మన చేతుల్లో లేదు. సో ఇట్స్ టోటలీ గవర్నమెంట్ ఇదనమాట. మీరు కూడా మేము మీకు ఏ వ్యాక్సిన్ వేస్తే ఆ వ్యాక్సిన్ తోటి సర్టిఫికేట్ ఇస్తాం. మీరు కూడా గుర్తుంచుకుని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అదే వేయించుకోండి. వ్యాక్సిన్ గురించి ఇంతమందికి అంటే లయన్స్ క్లబ్ తరపున దాదాపుగా 20,000 మందికి, అలాగే కృష్ణా జిల్లాలో విజయవాడలో ఉన్న జర్నలిస్టులకి, హండ్రెడ్స్ ఆఫ్ జర్నలిస్ట్కి ఈ విధంగా ఫ్రీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకోవటం, ఆ విధంగా ఆ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది అది చాలా పెద్ద విషయం. ఇట్స్ రియలీ గ్రేట్ ఇనిషియేటివ్. ఆ ఇనిషియేటివ్ తీసుకొని పుట్టగుంట సతీష్ గారు, అలాగే ఆంధ్ర హాస్పిటల్స్ యాజమాన్యం డాక్టర్ రమణమూర్తి గారు, ఇంకా డాక్టర్ సచిత్ బాబు గారు అందరూ ఇట్లా అనుకుని ముందుకు తీసుకెళ్ళి ఈ వ్యాక్సిన్స్ ఎట్లా అయినా మన జర్నలిస్ట్కి అండ్ లయన్స్ క్లబ్ ఫ్యామిలీస్ అందరికీ వేయాలని అనుకుంటున్నారు. అలాగే ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో దానికి నా అభినందనలు తెలుపుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు అనమాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా రిగార్డింగ్ వ్యాక్సిన్కి వచ్చేసరికి వ్యాక్సిన్స్ రెండు అవైలబుల్గా ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిందే. ఒకటేమో కోవిషీల్డ్ ఒకటి, ఇంకోటేమో కోవాక్సిన్ ఒకటి. కోవాక్సిన్ ఏమో భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేసింది. కోవిషీల్డ్ ఏమో ఇంగ్లాండ్ వాళ్ళ సౌజన్యంతో ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్, తర్వాత సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిసి ఆస్ట్రాజెనికా వాళ్ళ ఫార్మస్యూటికల్ దీంతో వ్యాక్సిన్ తయారు చేసిందనమాట. ఈ రెండు వ్యాక్సిన్స్ ఇండియాలో అవైలబుల్గా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని డైరెక్ట్గా సప్లై చేస్తుంది నేను డిఫరెంట్ ప్లేసెస్కి. మీ అందరికీ తెలిసినట్టు చాలా గవర్నమెంట్ సెక్టర్లోను, తర్వాత ప్రైవేట్ సెక్టర్లో కూడా ఈ వ్యాక్సిన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపుగా 3 crores వరకు ఇండియాలో వ్యాక్సిన్స్ తీసుకున్నారు. నగర సంస్థ ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఓటర్లను ప్రలోభపెట్టి విజయం సాధించారని టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థులు ఉదయశ్రీ, గాయత్రి ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గెలిచిన వైసీపీది విజయమే కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో అధికార వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను ఉపయోగించి ఓట్లు దండుకుందని కార్పొరేటర్ అభ్యర్థులు ఉదయశ్రీ, గాయత్రి ఆరోపించారు. ఎన్నికల రోజు ప్రతి ఇంటికి వాలంటీర్లను పంపి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని, లేకపోతే అందిన సంక్షేమ పథకాలన్నీ వెనక్కి తీసుకుంటామని వారు బెదిరించారన్నారు.
టీడీపీ ఎక్కడ గెలుస్తుందా అని వైసీపీ నాయకులు భయపడి ఓట్లను అనేక ప్రలోభాలకు గురిచేశారని తెలిపారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి గెలిచిన వైసీపీది విజయమే కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థని ఎలక్షన్ పరిధిలోకి దించి ఆ ఎలక్షన్ రోజు 10వ తారీఖున ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూర్తిగా వాళ్ళ సపోర్టెడ్గా ప్రతి ఇంటింటికి కూడా ఏ వాలంటరీ అయితే ఎన్ని ఇళ్ళకి పరిమితమో వాళ్ళందరితో కూడా ఫోన్లు చేసి మీరు ఓటేస్తే ఫ్యాన్కే ఓటేయాలమ్మా, లేకపోతే మీకు మీ ఇళ్ళ పట్టాలు మీ ఇంటికి తెచ్చి ఇచ్చాము, అయ్యే ఇళ్ళ పట్టాలు మళ్ళీ మేమే తీసేసుకుంటాము, అంతేకాకుండా మీకు కాపు నేస్తం అందిందా అవి రద్దు చేస్తాము, అమ్మఒడి వచ్చిందా అవి రద్దు చేస్తాము, బీసీ వాళ్ళకి డబ్బులు ఇచ్చారా, 45 సంవత్సరాలకి 18,000 ఇచ్చారా, అన్ని రద్దు చేస్తాము, మీకు ఏవి కూడా అందవమ్మా, మీకు ఎలా తెచ్చిచ్చామో అవన్నీ తీసేస్తాము, రేషన్ కార్డులు తీసేస్తాము, మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి పింఛన్ తీసేస్తామని భయభ్రాంతులకు గురి చేశారు. మా ప్రతి ఒక్కరు కూడా మాకు బాగా సాయం చేశారు. మా కార్యకర్తలే కానీ మా తోటి సభ్యులే కానీ అందరూ కూడా మా తోడై ఉండి మమ్మల్ని ముందుండి మమ్మల్ని నడిపించారు. కానీ మేము ఎంతగానో పోరాడాము. ప్రతిదీ కూడా ఓటుకు 3,000 ఇస్తాము, ఓటుకు 2,000 ఇస్తామని ప్రతి ఒక్క ఓటుని వాళ్ళు కొనుక్కున్నారండి. అయినను కానీ వాళ్ళు మా మీద ఎంతో మేము పాదయాత్రలో ప్రతి ఇంటికి డోరుకు డోరు వెళ్ళి వాళ్ళ సమస్యలు మేము కనుక్కున్నామండి. అయినను వాళ్ళు చెప్పిన కష్టాలన్నీ మేము విన్నాము. మేము విన్న తర్వాత వాళ్ళు ఈ ఓటింగ్ పెట్టినప్పటికీ వచ్చి మేము 3,000 ఇస్తాము 2,000 ఇస్తామని వాళ్ళు ఎంతగానో అన్నా కానీ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ మాట వినకుండా మమ్మల్ని గెలిపించారు. మాకెంతో సాయం చేశారండి మా ప్రజలు. అందరికీ వాళ్ళకి మేము ఎంతో రుణపడి ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. కానీ ఈ ఒక అరాజకం అనేది కానీ అది చాలా తప్పండి. మరి డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం ఏంటండి, అది చాలా పొరపాటు కదా. ఈరోజు ఇలా ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందని అసలు అనుకోలేదండి. మేము ఎలక్షన్ కమిషనర్ కానీ ఎలక్షన్ వ్యవస్థను కానీ చాలా నమ్మాము. ఆ రోజు ఆయన హామీ ఇచ్చినట్టు వాలంటీర్లు అందరూ దూరంగా ఉంటారు, మాకు ఏ ప్రాబ్లం రాదు, ప్రతి స్టెప్ సాఫీగా వెళ్ళిపోతుంది, ఫెయిర్ ఎలక్షన్ జరిగిద్దని నమ్మాము. పోలీసుల వైజ్ కానీ అందరినీ నమ్మాము, గవర్నమెంట్ సంస్థని అండ్ ప్రజలను కూడా నమ్మాము అన్నిటికన్నా ఎక్కువగా. ఆయన నమ్మినందుకు వాళ్ళేం కంప్లీట్గా మోసం చేయలేదండి. కొంతమంది భయభ్రాంతులకు గురయ్యి ఓటేయడానికి కొంతమంది బయటికి రాలేదు, కొంతమంది వచ్చినా సరే వైసీపీకి ఓటేశారు కొన్ని కారణాల వల్ల. ఇప్పుడే ఉదయశ్రీ గారు కానీ అటు తనాగారు మదర్ కానీ చెప్పారు ఏమేమి కారణాలు ఏంటని. నేను మళ్ళీ వాటిని చెప్పదలుచుకోలేదు. మీ అందరికీ తెలిసిందే వాలంటీర్ వ్యవస్థ దగ్గర ఉన్న ఫోన్ నంబర్లు యాక్చువల్గా ఎలక్షన్ కమిషనర్ ప్రామిస్ చేసినట్టు ఫోన్లు సీజ్ చేశారు, అది కూడా ఫ్యాక్టే. బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళ దగ్గర ఇంకా డేటా అలాగే ఉంది. గవర్నమెంట్ కూడా డేటా ఇచ్చింది, వాళ్ళ దగ్గర అథెంటిక్ డేటా ఉంది. ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, ఎవరు ఎక్కడికి వెళ్ళారు, ఎవరికి ఏ పథకం వస్తుంది, ఎవరిని మనం ప్రలోభ పెట్టచ్చు, ఇవన్నీ ఒక అథెంటిక్ డేటా ద్వారా వాళ్ళ దగ్గర ఉన్న డేటాను తీసుకొని వీళ్ళు ఇదే వాలంటీర్లు వేరే మొబైల్ సిమ్ కార్డులు కానీ వేరే నెంబర్ల ద్వారా వీళ్ళందరినీ మొబిలైజ్ చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము తక్కువ మంది గెలిచి ఉండొచ్చు, అయినా సరే మా అందరికీ ఓట్లు పడినాయి. మా ఓటు బ్యాంక్ ఎక్కడికి చెదరలేదు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ పార్టీ పనిచేస్తుంది. ఓబీసీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు వెల్లడి. ఈ విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి ఉన్నారు. రెండో రోజు కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె. కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐఎన్బిఓఎఫ్ డిమాండ్. కోవిడ్ వ్యాక్సిన్ పై ఎటువంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని ఆంధ్ర హాస్పిటల్ ఎండీ డాక్టర్ పివి రమణమూర్తి వెల్లడి. జర్నలిస్టులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.